అందరికీ జై హింద్. మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో 28 మంది మావోవాదుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ వీడియోలో మావోయిజం అంటే ఏంటి, దీనికి ఇంకేమైనా పేర్లు ఉన్నాయా, దీని వెనుక హిస్టరీ ఏంటి, అసలు మావోయిస్టులు ఏం చేస్తారు, మావోయిస్టుల వల్ల దేశానికి ఎలాంటి నష్టం వచ్చింది, మన గవర్నమెంట్ ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ మావోయిస్టులని డీల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మరెన్నో విషయాలు ఈ సబ్జెక్ట్కి సంబంధించి మాట్లాడతాను. జాగ్రత్తగా వినండి. ఒక సాధారణ మనిషికి మావోయిజం గురించి అన్ని రకాలుగా అర్థమయ్యేటట్టుగా నేను మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కొన్ని టర్మ్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. కొన్ని టర్మ్స్ అందులో ముఖ్యంగా మనం సాధారణంగా ఒక టర్మ్ వాడతాము, దీన్ని రెడ్ కారిడార్ అంటాము. రెడ్ ఇక్కడ ఇట్ ఈజ్ అ రిఫ్లెక్షన్, ఎందుకంటే మనము కమ్యూనిస్ట్ ఫ్లాగ్ తీసుకుంటే మనకి రెడ్ కలర్ కనిపిస్తుంది. ఆ రెడ్ కలర్ కమ్యూనిస్టులు ఏమంటారంటే ఇట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ అవర్ సాక్రిఫైస్ అని అంటారు. ఏమంటారు? సింబల్ ఆఫ్ అవర్ సాక్రిఫైస్ అని అంటారు. సో అందుకని మావోయిస్ట్ హోల్డ్స్ని రెడ్ కారిడార్ అని కూడా చెప్తాము. అంటే ఎక్కడైతే మావోయిస్టుల హోల్డ్ ఉంటుందో ఆ ఏరియాస్ని మనం రెడ్ కారిడార్ అంటాం. ఒకప్పుడు ఇన్ఫ్యాక్ట్ 2006-2007లో అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒకసారి పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ మావోయిజం సమస్య ఏదైతే ఉందో ఇది దేశానికి ఇంటర్నల్ సెక్యూరిటీ విధంగా చూసుకుంటే అతిపెద్ద సమస్య అని కూడా చెప్పడం జరిగింది. అండ్ అప్పట్లో మావోయిజం 2006-2007లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది కంట్రీ వాజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది మావోయిస్ట్. అండర్ ది కంట్రోల్ అంటే మావోయిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉంది అని చెప్పి ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 2006-2007లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది కంట్రీస్ అండర్ ద గ్రిప్ అని చెప్పారు. అండ్ అప్పుడు రెడ్ కారిడార్ అనే పదం కూడా వాడడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ రెడ్ కారిడార్ అనే పదం ముందు నుంచి కూడా వాడుతున్నారు. 50% ఆఫ్ ది కంట్రీ ఈజ్ అండర్ ద గ్రిప్ ఆఫ్ రెడ్ కారిడార్ అని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో ఒక స్టేట్మెంట్ ఉండేది, ఎక్స్టెంట్ ఆఫ్ రెడ్ కారిడార్ అంటే ఈ రెడ్ కారిడార్ ఎలా స్ప్రెడ్ ఉంది అంటే తిరుపతి టు పశుపతి. మన తిరుపతి ఉంది కదా దేవస్థానం మనకు ఆంధ్రాలో, తిరుపతి నుంచి పశుపతి, నేపాల్లో పశుపతినాథుడి టెంపుల్ ఉంది. సో ఒకప్పుడు రెడ్ కారిడార్ని తిరుపతి టు పశుపతి అక్కడ వరకు వీళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది అని చెప్పేవాళ్ళు. కానీ 2013 నుంచి మనం చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 182 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా వేర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ మావోయిజం. కానీ అదే క్రమంలో మనం 2025కి వచ్చేస్తే కేవలం 18 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉన్నాయి అని చెప్తున్నారు. చూడండి, ఇదంతా రెడ్ కారిడార్ అన్నమాట. ఇదంతా రెడ్ కారిడార్. ఒకప్పుడు ఇలా మన మ్యాప్ అంతా రెడ్గా ఉండేది, కానీ ఇప్పుడు కేవలం ఈ బెల్ట్కి మాత్రమే మావోయిజం ఉండిపోయింది. అందుకే 18 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అందులో మావోయిజం స్ట్రాంగ్ హోల్డ్ ఇంకా ఉంది అంటున్నారు. అసలు ఈ మావోయిజం అనే పదానికి అర్థం ఏంటి, ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఎప్పుడైనా సరే ఈ మావోయిజంతో పాటు ఇంకా 2-3 పదాలు కూడా మనం వాడుతూ ఉంటాము. అందులో మొదటిది మావోయిజమే తీసుకుందాం, మావోయిజం. రెండవది నక్సలిజం అండ్ మూడవది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. ఇలా మనము 3 పదాలు వాడతాము ఇలా మావోయిజంని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈ 3 వర్డ్స్ ఎందుకు వాడతామంటే ఈ 3 వర్డ్స్ మీనింగ్ ఒకటే, కానీ వాడేది 3 పదాలు. ఈ మావోయిజం పదం ఎలా వచ్చింది అంటే అప్పట్లో చైనాలో ఒక నాయకుడు ఉండేవాళ్ళు, ఆయన పేరు మావో జెడాంగ్ అనమాట. ఆయన పేరేంటి? మావో జెడాంగ్. ఈయన ఇచ్చింది ఒక స్లోగన్ అనమాట. స్లోగన్ అంటే ఒక ఐడియాలజీ ఇచ్చారు. ఆ ఐడియాలజీ ఏంటంటే మన పెట్టుబడిదారులు ఉంటారు కదా, క్యాపిటలిస్టులు, వాళ్ళు ఎక్స్ప్లాయిటేటివ్ అంటే దోచుకునే ఉద్దేశం ఉంటుంది. ఎవరికి దోచుకునే ఉద్దేశం ఉంటుంది? క్యాపిటలిస్టులకి దోచుకునే ఉద్దేశం ఉంటుంది. దే ఆర్ ఎక్స్ప్లాయిటేటివ్ బై నేచర్ అని చెప్పడం జరిగింది. అంతేకాదు వీళ్ళను తీసేయాలి, మన సమాజం నుంచి వీళ్ళని తీసేయాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది, అది వైలెన్స్ అన్నమాట. అంటే
ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పట్లో, ది పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ది బ్యారల్ ఆఫ్ ది గన్. అంటే వీళ్ళకి మనం ప్రేమతో చెప్తే వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి ఒకే భాష అర్థమవుతుంది, ఆ భాష తుపాకీ భాష, వైలెన్స్ వాడాలి, అందుకే పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ది బ్యారల్ ఆఫ్ ది గన్ అన్నాడు. అప్పట్లో మావో జెడాంగ్ ఏమన్నారంటే ఈ క్యాపిటలిస్ట్ ని తీసేయడానికి మూడు దారులు ఉన్నాయి. ఒకటి వైలెన్స్, దాన్ని మనము మాస్ వైలెన్స్ అంటాము, మాస్ వైలెన్స్. రెండవది మాస్ మొబిలైజేషన్. మాస్ మొబిలైజేషన్ అంటే పెద్ద ఎత్తున మాసెస్ ని మనం ఐడియాలజికల్ గా మొబిలైజ్ చేయాలి. అంటే ఏంటంటే ఇక్కడ చాలా మంది రూరల్, ఎవరైతే ట్రైబల్ పీపుల్ ఉంటారో, రూరల్ పీపుల్ ఉంటారో వాళ్ళని మొబిలైజ్ చేయాలి అని అన్నాడు. మూడవది గ్రాండ్ అలయన్సెస్, అంటే ఇంకెవరైనా మనలాగా ఆలోచించే వాళ్ళు ఉంటే వాళ్ళతో చేతులు కలుపుకొని ఇలా 3 డైమెన్షన్స్తో మనము పెట్టుబడిదారుల్ని తీసివేయడానికి ప్రయత్నించాలి. ఇలాంటి ఐడియాలజీ ఫాలో అయ్యే వాళ్ళనే మావోయిస్ట్ అంటారు. వాళ్ళని ఏమంటాం మనం? మావోయిస్ట్ అని అంటాము. ఆ తర్వాత ఈ నక్సలిజం అనే పదం ఎలా వచ్చింది? నక్సలిజం అంటే ఇన్ఫ్యాక్ట్ మనం వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే ఒక ప్లేస్ పేరు నక్సల్బారీ. ఒక ప్లేస్ పేరేంటి? నక్సల్బారీ అన్నమాట. ఈ నక్సల్బారీ విలేజ్లో ఒక చిన్న సంఘటన జరిగింది 1967లో. ఇన్ఫ్యాక్ట్ మన భారతదేశము ఇండిపెండెంట్ అయిన తర్వాత మేజర్గా మన దేశంలో ల్యాండ్ రిఫార్మ్స్ మూమెంట్ని స్టార్ట్ చేశారు. ల్యాండ్ రిఫార్మ్స్ మూమెంట్ ఏంటంటే ఎవరి దగ్గర అయితే అధికంగా భూములు ఉంటాయో ప్రభుత్వం వాళ్ళ దగ్గర భూమి తీసుకొని భూమి లేని వాళ్ళకి భూమి ఇస్తుందన్నమాట. దాన్ని మనం ల్యాండ్ రిఫార్మ్ మూమెంట్ అంటాం. కాకపోతే ఈ ల్యాండ్ రిఫార్మ్ మూమెంట్ కేవలం 3 రాష్ట్రాల్లోనే చాలా బాగా ఇంప్లిమెంటేషన్ జరిగిందనమాట. ఆ 3 రాష్ట్రాలు ఏవంటే ఒకటి కేరళ, ఇంకొకటి వెస్ట్ బెంగాల్, ఇంకొకటి జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నమాట. ఇలా 3 రాష్ట్రాల్లో మాత్రమే ఈ ల్యాండ్ రిఫార్మ్స్ని చాలా బాగా ఇనిషియేట్ చేశారు. కేరళలో ఎందుకు, కేరళ అండ్ వెస్ట్ బెంగాల్లోనే ఎందుకు అంటే స్టార్టింగ్ నుంచి ఈ 2 రాష్ట్రాలు కమ్యూనిస్ట్ హబ్స్ అన్నమాట. అండ్ ఈ 2 రాష్ట్రాలు కాకుండా ఇంకొక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఇలా ఈ 2 రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ ఐడియాలజీ చాలా స్ట్రాంగ్గా ఉంది అన్నమాట. ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఏంటంటే కమ్యూనిస్టులు బేసికలీ పెసెంట్ క్లాస్ లేదా మనం లేబర్ క్లాస్, ఎవరైతే శ్రమికులు ఉంటారో వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతుంది. అందుకే వాళ్ళని కమ్యూనిస్టులు అంటారు. పేదలు, పీసెంట్ క్లాస్, లేబర్ క్లాస్ వాళ్ళ హక్కుల గురించి మాట్లాడతారు కాబట్టి వాళ్ళని కమ్యూనిస్ట్ క్లాస్ అని కూడా అంటారు. ఎందుకంటే కమ్యూనిజం సిద్ధాంతం ప్రకారము అంతా వాళ్ళ కోసమే జరగాలి కాబట్టి వాళ్ళని కమ్యూనిస్టులు అంటారు. సో ఈ 2 రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది కాబట్టి, దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్లో కూడా కమ్యూనిస్ట్ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ భూములు ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే జేఎండ్కేలో కూడా చాలా మంచిగా ల్యాండ్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ దాని వెనుక కారణము కమ్యూనిజం కాదు, రిలీజియన్. ఎందుకంటే చాలా మటుకు భూములు హిందూస్ దగ్గర ఉండేవి, వాళ్ళ దగ్గర భూములు లాక్కొని ముస్లిం కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది. అందుకే ఇలా ఈ 3 రాష్ట్రాల్లో ల్యాండ్ రిఫార్మ్ మూవ్మెంట్ బాగా ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఈ నక్సల్బారీ ఎందుకు ఇంపార్టెంట్ అయిందంటే నక్సల్బారీ అనేది వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ డిస్ట్రిక్ట్లో ఒక ఏరియా. ఈ డార్జిలింగ్ డిస్ట్రిక్ట్లోని ఏరియా పేరే నక్సల్బారీ అన్నమాట. ఇక్కడ ఏం జరిగిందంటే 1967లో కోర్టు ద్వారా ఒక జమీందార్ దగ్గర నుంచి భూమి తీసుకొని ఒక రైతుకి ఆ భూమి ఇవ్వడం జరిగింది. ఆ రైతు కోర్టు ద్వారా తను దక్కించుకున్న భూమి మీద పంట పని చేస్తుండగా ఆ జమీందారులు, లోకల్ గుండాలు అండ్ పోలీస్ వాళ్ళు ముగ్గురు కలిసి ఆ రైతు మీద దాడికి వచ్చారు. అప్పుడు ఆ రైతు చుట్టుపక్కల ఉన్న రైతులందరినీ సహాయం తీసుకొని వాళ్ళని చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు అనమాట. సో అప్పుడు ఈ గొడవలో ఒక పోలీస్ అతను చనిపోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనందరికీ తెలుసు, పోలీస్ ఒకవేళ చనిపోతే పోలీస్ ఎలాగా మరి దాని మీద రిటాలియేట్ చేస్తుందో, ఆ రిటాలియేషన్లో మొదలైంది ఒక రెవల్యూషన్. రిటాలియేషన్ అంటే పోలీసు వాళ్ళు మరుసటి రోజు మరింత సైన్యంతో వచ్చి అక్కడ ఉన్న ఫార్మర్స్ మీదకి దాడి చేశారు. ఆ దాడిని తట్టుకున్నప్పుడు ఒక రెవల్యూషన్,
ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది. దాన్నే మనము నక్సల్ బాడీ మూమెంట్ అంటాము. ఇది 1967లో జరిగింది. ఈ మూమెంట్ని స్టార్ట్ చేసింది ఇద్దరు చాలా పెద్ద లీడర్స్ నక్సలిజం మూమెంట్లో. ఇద్దరు పేర్లు చారు మజుందార్ అండ్ కాను సాన్యాల్. చారు మజుందార్ అండ్ కాను సాన్యాల్ వీళ్ళిద్దరూ ఇలా ఒక మూమెంట్ స్టార్ట్ చేస్తారు 1967లో. ఎక్కడ స్టార్ట్ అయింది? నక్సల్ బాడీలో. అందుకే ఈ మూమెంట్కి మనం పేరేమిస్తున్నామో నక్సలిజం అని కూడా పేరుస్తున్నాం. మూడవ పేరు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎందుకు పేరు వచ్చింది అంటే, మనము ఫ్రెంచ్ రెవల్యూషన్ చూసుకుంటే గనక ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్లో అక్కడ ఎక్కడైతే పార్లమెంట్ కూర్చుందో, ఫ్రెంచ్ పార్లమెంట్ కూర్చుంది కదా, ఈ ఫ్రెంచ్ పార్లమెంట్లో లెఫ్ట్ సైడ్ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు పెసెంట్ క్లాస్ లేదా లేబర్ క్లాస్, అంటే ఎవరైతే శ్రమికులు ఉంటారో వాళ్ళ తరపున వాదించిన వాళ్ళు పార్లమెంట్కి, ఫ్రెంచ్ పార్లమెంట్కి లెఫ్ట్ సైడ్లో కూర్చున్నారనమాట. అందుకే వాళ్ళని లెఫ్టిస్ట్ అనే పేరు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏం పేరు ఇచ్చారు? లెఫ్టిస్ట్. ఎవరైతే శ్రమికుల హక్కుల గురించి, శ్రమికుల చెమట గురించి ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే పోరాడతారో వాళ్ళని లెఫ్టిస్ట్ అంటారు. అందుకే ఈ ఉద్యమం పేరుని లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అని కూడా అంటారు. ఇలా మొదలైంది 1967లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇన్ ఇండియా. ఇది ఎలా క్రమంగా 1967 తర్వాత 1969లో ఒక రెవల్యూషనరీ పార్టీని తయారు చేస్తారు. దాని పేరు CPI-ML అని పేరు పెడతారు. ఈ MLలో M అంటే మార్క్సిస్ట్ అనమాట, L అంటే లెనినిస్ట్ అనమాట. ఈ మార్క్సిస్ట్ లెనినిస్ట్ మనం హిస్టరీలో చూసుకుంటే వీళ్ళు కూడా శ్రమికుల తరపున మాట్లాడతారు కాబట్టి వీళ్ళని కూడా లెఫ్టిస్ట్ రెవల్యూషనరీస్ అని అంటారు. అందుకే వీళ్ళు చేస్తున్న పార్టీ పేరు CPI-ML అని పేరు పెట్టుకున్నారు. CPI మార్క్సిస్ట్ లెనినిస్ట్. ఇదే పార్టీ 1969 తర్వాత 1980లో PWG అనే పేరు ఇవ్వడం జరిగింది. దీని పేరు పీపుల్స్ వార్ గ్రూప్ అన్నమాట. పీపుల్స్ వార్ గ్రూప్ PWG అనే పేరు తీసుకుంది. అండ్ ఈ 1980 తర్వాత ఈ పీపుల్స్ వార్ గ్రూప్ ఇది ముఖ్యంగా మన ఆంధ్ర, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా క్షేత్రాల్లో, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిషా ఈ మూడు క్షేత్రాల్లో చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఈ PWGకి ఉండేదన్నమాట. అండ్ బీహార్లో ప్యారలల్గా ఇంకొక లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్ ఉండేది. దాని పేరు MCCI, మాయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా. ఇది ఎక్కడ ఉండేది? బీహార్లో. ఎందుకు దీని గురించి చెప్తున్నాను అంటే 2004లో అల్టిమేట్గా ఈ PWG అండ్ MCCI వీళ్ళిద్దరూ చేతులు కలుపుకొని PWG ఒక వైపు అండ్ MCCI ఇంకొక వైపు వీళ్ళిద్దరు చేతులు కలుపుకొని ఒక పార్టీకి జన్మనిస్తారు. ఆ పార్టీ పేరు CPI మావోయిస్ట్. ఇట్ ఈస్ పొలిటికల్ పార్టీ, బట్ మన ప్రభుత్వం దీన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్ UAPA యాక్ట్ కింద ఒక టెర్రర్ ఆర్గనైజేషన్ అని చెప్పడం మాత్రం జరిగింది. అండ్ ఈ టెర్రరిస్టులు ఎలా ఆపరేట్ చేస్తారు, ఎందుకు వీళ్ళు ఆయుధాలు ఎత్తుకున్నారు మనం అనుకున్నాము. ఎందుకంటే మావో ఏమన్నాడు? ఆయుధాలు పట్టుకోండి ప్రజలు, మీరు గవర్నమెంట్తో మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు ఆయుధాలు పట్టుకుంటేనే వీళ్ళు మీ మాట వింటారు, మీరు దరఖాస్తులు ఫర్యాదులు చేసుకుంటే వినరు అని చెప్పి సామాన్యులకి ఆయుధాలు ఇవ్వడం జరిగింది. దీన్నే మనము మావోయిస్ట్ మూవ్మెంట్ అంటాం. అసలు వీళ్ళు ఒక రూరల్ రెవల్యూషనరీ బేస్ని ఎలా తయారు చేస్తారో ఒక 2-3 మినిట్స్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. రూరల్ రెవల్యూషనరీ బేస్ అంటే రూరల్ ఏరియాలో చాలా మందిని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళ ఐడియాలజీ ఎలా చేస్తారంటే ఒక 5 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వీళ్ళు ప్రిపరేటరీ ఫేజ్ అంటారు. దీన్ని ఏమంటారు? ప్రిపరేటరీ ఫేజ్. రెండవది పర్స్పెక్టివ్ ఫేజ్. రెండవది ఏంటి? పర్స్పెక్టివ్ ఫేజ్. మూడవది గొరిల్లా ఫేజ్. మూడవది ఏంటి? గొరిల్లా ఫేజ్. నాలుగవది
బేస్ ఫేజ్, అండ్ లాస్ట్ ఐదవది లిబరేషన్ ఫేజ్. ఇలా 5 ఫేజెస్లో వీళ్ళు ఒక రూరల్ రెవల్యూషనరీ బేస్ని క్రియేట్ చేస్తారు. ఈ బేసెస్ ఎలా తయారవుతాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక డయాగ్రామ్ తోటి, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిస్ట్రిక్ట్ అనుకుందాము, డిస్ట్రిక్టో విలేజో ఏదో ఒకటి. ఈ డిస్ట్రిక్ట్లో 6 విలేజెస్ ఉన్నాయి అనుకుందాం. విలేజ్ ఏ, విలేజ్ బి, విలేజ్ సి, విలేజ్ డి, విలేజ్ ఈ, విలేజ్ ఎఫ్, ఇలా 6 ఊర్లు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు మావోయిస్టులు వాళ్ళ ఐడియాలజీని ఇక్కడ స్ప్రెడ్ చేయాలి అని అనుకుందాం. వాళ్ళు ఫస్ట్ స్టేజ్ ప్రిపరేటరీ స్టేజ్ అన్నాను కదా, ఈ ప్రిపరేటరీ స్టేజ్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఊర్లకు వెళ్ళి అక్కడ ఊర్లో ఉన్న జనాలతో మాట్లాడతారు. మాట్లాడి అక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో కనుక్కుంటారు. అండ్ ఈ ప్రాబ్లమ్స్ కనుక్కునే క్రమంలో వీళ్ళు చాలా తెలివిగా ఎవరైతే ఇంటెలిజెన్షియా ఉంటారో వాళ్ళనే వాడతారు, అంటే చాలా తెలివైన వాళ్ళని వాడతారనమాట. దేనికి? ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకోవడానికి. ఒక్కసారి ప్రాబ్లం ఐడెంటిఫై అయిపోయింది అంటే ప్రిపరేటరీ ఫేజ్ పని పూర్తి అయిపోయినట్టు లెక్క. వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? స్కూల్స్ లేవు, మనకి రోడ్లు లేవు, సౌకర్యాలు లేవు, ఫుడ్ లేదు, తిండి లేదు, ఎటువంటి సౌకర్యాలు లేవు, ఇవన్నీ లిస్ట్ రాసుకుంటారు. రెండవ ఫేజ్ పర్స్పెక్టివ్ ఫేజ్. ఈ రెండవ ఫేజ్లో ఏం చేస్తారంటే వీరు ఊర్లకి వెళ్ళి అక్కడ ప్రజలకి ఒక మాట చెప్తారు. ఒక మాట ఏంటంటే, మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఈ అన్నిటికీ ప్రాబ్లం మరెవరో కాదు, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అని చెప్పడం చేస్తారు. సో ఏం చేస్తున్నారు ఇక్కడ? జనాలకి బ్రెయిన్ వాషింగ్ చేయడం జరుగుతుంది. జనాలకి బ్రెయిన్ వాషింగ్ చేస్తారు. బ్రెయిన్ వాష్ చేసి చూడండి మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, దీనికి ఇంకెవరో కారణం కాదు, ప్రస్తుతం ఉన్న గవర్నమెంటే, అండ్ ఈ గవర్నమెంట్ని తీసేయాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా మాట్లాడతారు. అప్పుడు వీళ్ళది సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ థర్డ్ ఫేజ్లో వీళ్ళు ఏం చేస్తారంటే గొరిల్లా ఫేజ్ కదా, థర్డ్ ఫేజ్ గొరిల్లా ఫేజ్. ఈ ఫేజ్లో ఏం చేస్తారంటే ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేసుకున్నాము, దానికి కారణం గవర్నమెంట్ అని మనకు అర్థమైపోయింది. మూడోది మనం ఈ గొరిల్లా ఫేజ్లో మనం ఆయుధం ఎత్తాలి, ఆయుధం ఎత్తి ఈ గవర్నమెంట్కి గుణపాఠం నేర్పించాలి, వైలెన్స్ చెయ్యాలి అని చెప్తారు. అక్కడ మన ప్రజలు ఈ గొరిల్లా ఫేజ్లో ఈ మాయిస్ట్ కార్డర్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అండ్ నాలుగవ ఫేజ్లో బేస్ ఫేజ్ అనమాట. ఈ బేస్ ఫేజ్ ఏం చేస్తారంటే ఒక విలేజ్ అనుకుందాం, ఈ విలేజ్ పూర్తిగా వీళ్ళు చెప్పిన ఐడియాలజీకి ఫాలో అయిపోయింది, ఇంకందరూ వీళ్ళని ఫాలో అయిపోయారు అనుకుందాం. కానీ వీళ్ళు ఇంకా వింటున్నారు, ఆలోచిస్తున్నారు అని అనుకుందాం. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ విలేజ్ని వాళ్ళ బేస్ ఫర్ ఆపరేషన్స్గా వాడుకుంటారు. బేస్ ఫర్ ఆపరేషన్స్గా వాడుకుంటూ ఇలా వేరే విలేజెస్ మీద వీళ్ళు పనిచేయడం స్టార్ట్ చేస్తారు. ఈ ఫేజ్ని మనము బేస్ ఫేజ్ అని అంటాము. అండ్ లాస్ట్లో మనకున్నది లిబరేషన్ ఫేజ్. ఈ లిబరేషన్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే వీళ్ళు ఒక్కసారి మొత్తం లిబరేట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏ గవర్నమెంట్ అధికారి కూడా ఈ ఏరియాకి వెళ్ళడానికి వీల్లేదు. అంటే వీళ్ళేంటి లిబరేషన్ అంటే ఎక్కడి నుంచి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కంట్రోల్ నుంచి మేమందరినీ లిబరేట్ చేసేసాము, మీ అందరికీ స్వతంత్రం ఇప్పించేసాము అని చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇలా 5 ఫేజెస్లో కంప్లీట్గా ఒక రూరల్ రెవల్యూషనరీ బేస్ని క్రియేట్ చేస్తారు. నేను రెడ్ కారిడార్ అని చెప్పాను కదా, ఇలా వీళ్ళు ఒకప్పుడు 50% ఆఫ్ ది కంట్రీని ఇలా ఆపరేషన్స్ చేసి వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు. ఇప్పుడు గత 11-10 సంవత్సరాల్లో ఈ మొత్తం 50% ఆఫ్ ది కంట్రీ నుంచి కేవలం 18 డిస్ట్రిక్ట్స్లో మాత్రమే మావోయిజం మిగిలిపోయింది. కానీ ఇప్పటికి కూడా మావోయిజంకి చాలా బలం ఉంది. ఎందుకు చాలా బలం ఉంది అంటే ఇప్పుడు కూడా మావోయిస్టులు ఏ రోజైనా, అంటే ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, దే కెన్ క్యారీ అవుట్ సర్జికల్ స్ట్రైక్. సర్జికల్ స్ట్రైక్ అంటే చాలా ప్రిసిషన్తో దే కెన్ క్యారీ అవుట్ ఏ సర్జికల్ స్ట్రైక్ అట్ ఏ ప్లేస్ అండ్ టైమ్ ఆఫ్ దేర్ చాయిస్ అంటారు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న ప్లేస్లో అనుకూలంగా ఉన్న టైంలో వాళ్ళు స్ట్రైక్ చేసే కెపాసిటీ ఇప్పటికీ కూడా వాళ్ళకు ఉంది అని చెప్తారు. కాకపోతే మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం వచ్చే సంవత్సరం మార్చి 2026 లోపు మేము మావోయిజంని
భారతదేశం నుంచి పూర్తిగా తొలగించేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మావోయిజం అంటేనే చైనాకి చెందిన మావో జెడాంగ్ ఐడియాలజీ కాబట్టి ఒక రిపోర్ట్ ప్రకారము మన ఇండియాలో ఆపరేట్ చేస్తున్న మావోయిజం లేదా మావోయిస్టులకు చైనా నుంచి డబ్బు బలం కానీ, చైనా నుంచి వెపన్స్ బలం కానీ అండ్ మనీ బలం కానీ లేదా ఐడియాలజికల్ సపోర్ట్ కానీ లభిస్తుంది. దీన్ని కట్ చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టు కూడా అంటారు. ఎందుకంటే చైనా మావోయిజంని మన దేశానికి విరుద్ధంగా ఒక ఫాల్ట్ లైన్ లాగా దీన్ని వాడుతుంది. మావోయిస్టుల మెయిన్ అజెండా ఏంటి? డెవలప్మెంట్ అవ్వట్లేదు కదా, కానీ ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి జనాలకు కూడా ఒక చాలా విధాలుగా అర్థమైపోయింది ఏంటంటే మాకు డెవలప్మెంట్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఉంటేనే వస్తుంది, ఉన్న గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తేనే మాకు డెవలప్మెంట్ వస్తుంది అన్న విషయము ప్రజలకు కూడా అర్థమైపోయింది. అందుకే మావోయిజం బేస్ కూడా తగ్గుతూ వస్తుంది, ఎందుకంటే దేశంలో డెవలప్మెంట్ కూడా జరుగుతుంది కాబట్టి. 21st సెంచురీలో మన దేశము ఒక అడ్వాన్స్డ్ కంట్రీ, ఒక సూపర్ పవర్ కంట్రీలా ఎదగాలి అంటే ఇలాంటి ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లవర్ అయిపోవాలి. ఆల్రెడీ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో టెర్రరిజం ప్రాబ్లం ఉంది. అది అలా ఉండగా మధ్యలో ఈ మావోయిజం అని చెప్పి, నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అని చెప్పి మన దేశానికి ఇవి చాలా హాని కలిగిస్తున్నాయి. సో వీళ్ళందరూ వెపన్స్ అంటే ఆయుధాలు వదిలేసి మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. నా ఉద్దేశము ఈ వీడియోలో ఎవరిదో తప్పు పట్టడం కానీ గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం కాదు. దీని వెనక అసలు హిస్టరీ ఏం జరిగిందో మీ అందరికీ చెప్పాలి అని అనుకున్నాను కాబట్టి ఈ వీడియో చేశాను. సో ఖచ్చితంగా ఆయుధాలని వదిలేయాలి, మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి రావాలి, డెవలప్మెంట్ కోరుకోవాలి, ఖచ్చితంగా గవర్నమెంట్ని సవాల్ చేయాలి. మాకు డెవలప్మెంట్ కావాలి, మీరు డెవలప్మెంట్ ఇవ్వట్లేదని చెప్పాలి. కానీ ఒక డెమోక్రసీలో ఆయుధాలు పట్టుకునే హక్కు ఎవ్వరికీ లేదు, ఓన్లీ స్టేట్ మాత్రమే ఆ హక్కు ఉంటుంది. సో వెపన్స్ వదిలేయాలి, సరెండర్ చేయాలి, మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి అందరూ జాయిన్ అవ్వాలి. మన దేశం ఎదగాలి, డెవలప్డ్ కంట్రీగా రావాలి అంటే ఇదంతా మనం చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇది ఈ సబ్జెక్టు పై నా అభిప్రాయం. మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.